మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీకు ఆడ స్నేహితుల వలన జరగబోతుంది ఇదే. సెప్టెంబర్ మాసంలో 2వ తేదీ సోమవారం తిథి నాడు ఇలా జరగక మానదు. ఆడ స్నేహితుల వలన ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సెప్టెంబర్ మాసంలో 2వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క అనారోగ్య సమస్య మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలగచేస్తుంది. అలాగే కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజున చాలా వరకు కూడా సంశయిస్తారు. అలాగే కొన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలా వద్దా అనేటటువంటి ఆలోచన, సందేహం కూడా మీ యొక్క మానసిక స్థితిని నిలుపుదల చేయలేకపోతుంది. ఈ రోజున మీరు మానసిక స్థైర్యాన్ని అస్సలు విడిచిపెట్టవద్దు. ప్రతి దానిలో కూడా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒంటరి అనే భావన అస్సలు లేకుండా మీ యొక్క జీవితంలో ఆడ స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. వారి యొక్క సలహా సూచనల మేరకు ఈ రోజున చాలా వరకు కూడాను పలు కీలక అభివృద్ధి పరిచే నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇంట బయట కూడాను మీకు చాలా వరకు కూడా ఈ రోజున సంతోషం కలుగుతుందంటే కేవలము ఆడ స్నేహితుల రీత్యానే. ఇది అక్షర సత్యము. వారు చెప్పే మాటలతో ఏకీభవించండి. వారు ఎందుకు చెబుతున్నారో ఆలకించే ప్రయత్నం చేయండి. మీరు కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. వారు మీ యొక్క సంతోషం కోసం మాత్రమే ఈ రోజున మీతో సమయాన్ని కేటాయిస్తారు. వారికి ఎన్ని పనులు ఉన్నా విడిచిపెట్టి మరి మీ యొక్క బాధను పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున వారి యొక్క సపోర్ట్ మీకు చాలా వరకు కూడాను కీలకమైందిగా, చాలా అవసరమైనదిగా అనిపిస్తుంది. వారు లేకపోతే ఏమైపోతామో అనే భావన కూడా మీకు కలుగుతుంది. వారికి మీరు చేసినటువంటి సహాయ రీత్యా ఈ రోజున మీకు చాలా వరకు కూడాను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. ఉద్యోగంలో కూడా మీ యొక్క స్థితిని వారు మారుస్తారు. అలాగే మీ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీస్తారు. పై అధికారులకు కూడాను మీ మీద, అలాగే మీ నైపుణ్యం మీద చాలా వరకు కూడాను వారికి మంచి అవగాహన ఉందంటూ వారి యొక్క ప్రోద్బలాన్ని అందజేస్తారు. పై అధికారులు కూడాను మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారు. అది కూడా వారి రీత్యానే. వ్యాపారంలో కూడాను పలు అద్భుతవంతమైన విజయాలు ఈ రోజున చవి చూస్తారు. మీకు ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. వారితో ఉన్నంతసేపు ఒక అండగా అనిపిస్తుంది. ఈ రోజంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ రోజు వచ్చిన ఏ చిన్న అవకాశమైనా అస్సలు విడిచిపెట్టవద్దు. వారితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. మీకు ఉన్న ఏ సమస్య అయినా వారితో చెప్పుకోండి. కాస్తంత సమస్యల నుంచి బయటపడిన భావన మీకు కలుగుతుంది. మీకంటూ ఈ రోజున వీరి రూపంలో తోడు దొరుకుతుంది. ఈ రోజు అంతా కూడా వారి వలన ఎంతో మీకు మేలు చేకూరుతుంది. ఇదంతా కూడాను జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి పరిస్థితులు కానవస్తున్నాయో, ఆడ స్నేహితుల రీత్యా మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు ఈ రోజున జరగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.